దేవుని వాక్యము నా ఆత్మీయ ఆహారము. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు ఎన్నో భాషల్లో రాశారు, కానీ ఎక్కువ భాషల్లోకి రాసిన పుస్తకము, ఎక్కువగా అమ్మబడిన పుస్తకము ఏదో మీకు తెలుసా? ఏమాత్రము సందేహం లేకుండా బైబిల్ అని మనం చెప్పచ్చు. దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. నూతన నిబంధనలో 27 పుస్తకాలున్నాయి. అందులో 4 పుస్తకాలు దేవుడు మానవునిగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అని వివరిస్తున్నాయి. ఈ 4 పుస్తకాలను సువార్తలు అని పిలుస్తారు. తర్వాత పుస్తకము అపోస్తుల కార్యములు. యేసు ఆరోహణము తర్వాత జరిగిన సంగతుల గురించి తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముని సహాయంతో అపోస్తుల ద్వారా జరిగిన కార్యములు ఆదిమ సంఘము యొక్క ఎదుగుదలను వివరిస్తుంది. ఆ తర్వాత 21 పుస్తకాలున్నాయి. సంఘమునకు అపోస్తులు, ముఖ్యముగా పౌలు రాసిన ఉత్తరములు. చివరి ప్రవచన పుస్తకం. ఈ పుస్తకము లోకమంతము గురించి చెప్తుంది. ఈ పుస్తకము ప్రకటన గ్రంథం అని పిలుస్తారు. యేసు ఈ లోకానికి రాకమునుపు రాయబడిన 39 పుస్తకాలను పాత నిబంధనలు అంటారు. పాత నిబంధన మరియు కొత్త నిబంధన కలిసి 66 పుస్తకాలు. వీటిని పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని పిలుస్తారు. ఈ పుస్తకమును మనము చదివినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలని మనకు చెప్తుంది. కాబట్టి దీనిని శ్రద్ధతో భయభక్తులతో చదువుదాం. ప్రార్థన. యేసయ్యా, నేను వినున్నట్లుగా చెవులను తెరవుము. నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా కనులను తెరవండి. నీ వాక్యమును అంగీకరించి ఆ ప్రకారము జీవించుటకు నా హృదయమును తెరవండి. ప్రభువా, ఇప్పుడు మాతో మాట్లాడము. ఆమేన్.